మెకానిక్ రాకీ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్ పార్ట్ 2 రెండవ భాగం. ఇక మొదటి భాగంలో చెప్పుకున్నట్టుగా సినిమా నీడి వచ్చి 2 గంటల 36 నిమిషాలు యాక్షన్ కామెడీ డ్రామా యూఏ సర్టిఫికేటు. మరి 22 నవంబరు 2024 శుక్రవారం రోజు విడుదలైనటువంటి ఈ సినిమాలో మరి అందులోనే చెప్పినట్టుగా విశ్వక్సేను, మీనాక్షి చౌదరి, శ్రద్ధ శ్రీనాథ్, తర్వాత సునీల్, తర్వాత నరేష్ విజయకృష్ణ, తర్వాత వివాహర్ష, హర్షవర్ధను, హైపర్ ఆదిలు నటించగా రవితేజ ముల్లపూడి డైరెక్టరు రైటర్ కాగా, రామ్ తాలూరి నిర్మాత కాగా, జేక్స్ బిజాయ్ మ్యూజిషియన్ కాగా, మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ, అన్వర్ అలీ ఎడిటర్గా వ్యవహరించారు. అది మొదటి భాగంలో చెప్పుకున్నాం. ఇక సినిమా కథలోకి వస్తే ఒక షెడ్డు, ఆ షెడ్డు మీ సునీలు, ఆయన క్యారెక్టర్ పేరు రంకురెడ్డి అని చెప్పి ఇతను అంటాడు. సో బొంకురెడ్డి అయ్యావా నేను అని కూడా అంటాడు. రంకిరెడ్డి పుష్ప 2లో పుష్ప 1లో చేసినటువంటి, అంటే పుష్ప 2 ఇంకా రాలేదు కానీ మనకు షేడ్స్ తెలుస్తున్నాయి విలన్గానే చేశాడని. పుష్ప 1లో పుష్ప ద రైజ్లో అతను చేసినటువంటి క్యారెక్టర్ ఏదైతే విలన్ క్యారెక్టర్ బాగా మెప్పించాడు. అంతకుముందు కూడా డిస్కో కింగ్లో డిస్కో అని మన డిస్కో రాజా సినిమా వచ్చింది రవితేజది, అందులో కూడా విలన్గా అద్భుతంగా మెప్పించాడు సునీలు. సో ఈ సినిమాలో మరొక నట విశ్వరూపం చూపించాడు సునీలు. సో అతను డబ్బులు కావాలన్నప్పుడు మాట్లాడితే ఒక 15 లక్షలకు ఒకరికి, 25 లక్షలకు ఒకరికి చేసినటువంటి అతను ఇది మళ్ళీ ఇతను 50 లక్షలు ఇస్తా నా జాగ వదిలిపెట్టి అంటాడు. పోరాడే ప్రయత్నం చేయడు హీరో. ఎందుకు చేయడో తెలియదు మనకి. సునీల్ బెదిరించినా కూడా నీకు 50 లక్షలు ఇస్తే నా జాగ జోలికి రాను అంటాడు. అక్కడే మనకు విశ్వక్సేన్కి క్యారెక్టర్ దెబ్బతిన్నది. నటనాపరంగా విశ్వక్సేన్ కానీ ఈ మధ్య బిజీగా ఉన్నటువంటి మీనాక్షి చౌదరి కానీ ఎక్కడ తప్పట్లేము, అద్భుతంగా యాక్ట్ చేశారు వాళ్ళందరూ. కాకపోతే క్యారెక్టర్ పరంగా అక్కడ ఏంటంటే అతను మంచి ఫైట్ చేసేటువంటి హీరో ఉండి ఆల్రెడీ ఎదుర్కొన్నాడు కాబట్టి ఇతను 50 లక్షలకు ఎందుకు కమిట్ అవుతాడు అన్నది కథ కోసం అని అనుకోవాలి అంతే. సో అతను కార్ డ్రైవింగ్ స్కూల్ పెట్టి 50% డిస్కౌంట్ పెట్టి లాస్ట్లో ఉన్నటువంటి వాళ్ళ సంస్థని లాభాల్లో బాటల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ మెకానిక్ దాంట్లో మెకానిక్ షెడ్ ఉన్నవాడు డ్రైవింగ్ స్కూల్ ఉన్న మెకానిక్ షెడ్ రెండు కలిపి పెట్టారు నాకు తెలిసి. అది విడిగా ఉంటుంది, ఇది విడిగా ఉంటుంది, కానీ ఇది రెండు కలిపి పెట్టినట్టుగా చూపించారు ఒకటి. తర్వాత ఇందులో ఒక డెంటింగ్ చేసేది 10 నిమిషాల్లో చేస్తానని చెప్పేసి ఫైట్ చేసి అది నాటకీయంగా రుస్తుం సినిమాలో చిరంజీవి ఫైట్ చేసినట్టుగా ఉంది. తర్వాత అది అయిపోయిన తర్వాత డ్రైవింగ్ నేర్పించుకునేటప్పుడు ఈ క్రమంలో శ్రద్ధ శ్రీనాథ్ ఇతను వెళ్తూ ఉండగా ఇతను ప్రేమ కథ చెప్పినట్టుగా ఆమె ఉంది. అయితే ఇక్కడ మీనాక్షి చౌదరితో ఒక టీనేజ్ క్లాస్ వాళ్ళ ఎప్పుడైతే కాలేజ్ దాంట్లో కూడా ప్రేమ కలిగినటువంటి సన్నివేశాలు ఏవైతున్నాయో ఆ పాట ఏదైతే ఉందో అద్భుతంగా ఉంది. అదొకటి. తెలంగాణ మాండలికంలో మీనాక్షి చౌదరి పెళ్లికి వెళ్ళిన దగ్గర వచ్చేటువంటి పాట అద్భుతమైన స్లాంగ్లో చాలా అద్భుతమైన మాటలు పడ్డాయి. నీకు కళ్ళు గిలాసన్ అవుతాను అనేటువంటి పదజాలము 3 సార్లు రిపీట్ చేసినప్పుడు మంచి ఊపు వచ్చింది. అంటే ఆ సాహిత్యానికి ఒక మంచి ఇది వచ్చింది. తర్వాత మామూలు డ్రెస్లోనే మామూలు మనకి రొమాన్స్ చూపించారు. తర్వాత ఎక్కడ స్కిన్ షో లేకుండానే మీనాక్షి చౌదరి నడుమపుల్ని ఇతను గమనిస్తున్నట్టుగా, అతను వాకింగ్ చేస్తుంటే అతను గమనిస్తూ తను వితిరిగా ఇలా అంటున్నట్టుగా అవి చూపించారు తప్ప ఇంకెక్కడ హిప్ మూమెంట్స్ చూపించారు తప్ప శ్రద్ధ శ్రీనాథ్ని మామూలుగా చిన్న లేటెస్ట్ డ్రెస్సులతో చూపించారు తప్ప ఎక్కడ కూడా ఇంకా ఇది లేదు. కాకపోతే ఒక సన్నివేశంలో మాత్రం బిరుదులు కనబడేలాగా ఒక 2 పీస్ ఎక్కడ ఈ శ్రద్ధ శ్రీనాథ్ విలన్గా పరిచయం చేసినప్పుడు అక్కడ చూపించారు 2 పీస్లు. అక్కడ పిల్లలకు మాత్రం కనబడేటువంటి అవకాశం చూపించారు. మిగతా ఎక్కడ కూడా సినిమా అంతా నీట్గా ఫ్యామిలీ ఓరియంటెడ్గానే తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మెకానిక్ రాకీ మంచి సందేశంగా లేకుండా అనుకుంటాం కానీ సందేశం చివరిలో చూపిస్తాడు. ఏంటంటే సైబర్ నేరాలు పెరిగినటువంటి నేపథ్యంలో సైబర్ నేరాలు ఎక్కడెక్కడ జరిగాయి అనేది లాస్ట్లో కటింగ్స్ చూపిస్తూ దాన్ని అరికట్టడానికి కోసం వీళ్ళు దాన్ని చేసినట్టుగా. కాకపోతే నరేష్ పాత్రని చంపి తర్వాత అతను బతికించిన తర్వాత రోడ్డు మీద జబర్దస్త్ ఆది దగ్గరికి అతను పరిగెత్తుకుంటూ వెళ్ళేది మూర్తి అనే పాత్ర దగ్గరికి వెళ్ళేటువంటి ఇది చాలా అంటే వెగటు కామెడీగా అనిపిస్తుంది. అది అంత సహజంగా ఉండదు. చచ్చిపోయింది అన్నప్పుడు దాచిపెడతారు కానీ అట్లా రోడ్ల మీద తిరుగుతాడా, డాడీ నువ్వు ఇది చేసేసావు, సంక నాకు ఇచ్చావు అని 2-3 దగ్గర గుద్దలు అనేటువంటి మాటను పెట్టించారు. సో ఇటువంటి వర్డ్స్ వర్డ్స్ అనిపించారు. అక్కడ మ్యూట్ చేసినా కూడా మనకి అక్కడ ఏం జరుగుతుంది అనేది క్లారిటీగా ప్రేక్షకులకు అర్థమయ్యేలాగా మనకు కొన్ని వర్డ్స్ 2 దగ్గర గుద్దలు దంతానని ఒక దగ్గర, ఇంకో దగ్గర గుద్దలు చూస్తానని ఒక మాట, 2-3 మాటలు మనకి అక్కడ వినిపించింది సౌండ్, కానీ మ్యూట్ పెట్టినట్టుగా మనకు అనిపించింది. సో మెకానిక్